ఈరోజు నల్గొండ పట్టణంలోనే ఓల్డెస్ట్ స్కూల్, ఎంతోమంది మేధావులను తయారు చేసిన పొట్టుగూడ హై స్కూల్, ఈరోజు కోమటిరెడ్డి ప్రతీక్ పొట్టుగూడ హై స్కూల్గా ఇంగ్లీష్ తెలుగు మీడియంలో 10th క్లాస్ వరకు ఉండి 72 సంవత్సరాల క్రితం స్థాపించబడి ఈరోజు నల్గొండ పట్టణం నుంచి ఈ స్కూల్లో చదివి అమెరికాలో, దుబాయ్లో, హైదరాబాద్లో, నల్గొండలో డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, వ్యాపారవేత్తలుగా ఉన్న స్కూల్ ఇది. ఇన్ని రోజులు రెంటెడ్ బిల్డింగ్ నడుస్తున్నాయి. దీన్ని స్థలం ఉందామంటే గతంలో ఉన్న ల్యాండ్ ఓనర్ ఇయ్యక 20 సంవత్సరాలు నా ప్రయత్నం ఆగిపోతే ఈరోజు ఇక్కడ గవర్నమెంట్ క్వార్టర్ రోడ్డు దాదాపు 1000 గజాలలో 15 క్లాస్ రూమ్తో గ్రౌండ్+2 ఒక మోడల్ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా గవర్నమెంట్ హై స్కూల్ కట్టబోతున్నాం. ఈరోజు భూమి పూజతో పాటు పనులు కూడా రేపటి నుంచి ప్రారంభించి మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇక్కడే రాయాలనే విధంగా ప్లాన్ చేసి ఇక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, జాయింట్ కలెక్టర్ గారుతో పాటు ఇక్కడ స్థానిక ఆర్కిటెక్ట్ మన అల్లి మల్లికార్జున గారు కూడా స్వయంగా వాళ్ళే ఇక్కడ స్థానికంగా ఆర్కిటెక్చర్ చేయాలని మంచి ప్లాన్ ఇచ్చిండు. పిల్లలందరూ కూడా ఒకటే కోరుతున్నా, చదువుకు మించిన ఆస్తి లేదు. ఎంత ఆస్తి ఉన్నా అది కరిగిపోయేది తప్ప విజ్ఞానం ఉంటే 10 మందిని విజ్ఞానం చేయొచ్చు. నువ్వు కూడా వేలాది మందికి, నీ తల్లిదండ్రులకే కాదు, నీ పుట్టిన గ్రామానికి, నీ పుట్టిన జిల్లాకు పేరు తీసుకురావచ్చు. అందుకనే చదువు మీద శ్రద్ధ వహించాలని ఇవాళ మా ప్రభుత్వం కూడా 20,000 కోట్ల బడ్జెట్, 10 ఏళ్ళకెళ్ళి 6,000 స్కూళ్ళు తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడతాయంటే గవర్నమెంట్ స్కూళ్ళు 6,000 స్కూళ్ళు మూసివేయబడ్డాయి. అలాంటిది ఈరోజు ఆ స్కూళ్ళన్నీ తెరిపించడం కాకుండా ఈ సంవత్సరం 600 స్కూళ్ళ నిధులు పెట్టి స్కూల్లో బాత్రూమ్స్ ఇవన్నీ రిపేర్ చేస్తూ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటరైజ్ చేసుకుంటూ ముందుకు పోవాలని 20,000 కోట్ల బడ్జెట్ గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులుగా మేమందరం నిర్ణయం తీసుకున్నాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 10 ఏళ్ల కింద కట్టే మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఎక్కడ వేస్తే గొంగలు అక్కడే ఉంది, ఒక రాయి కూడా వేయలేదు. ఇవాళ 12 కోట్లు పెట్టి హాస్టల్ బిల్డింగ్ కట్టుకున్నాం. మిగిలిన పనులన్నీ కూడా చేసుకొని 15 రోజులలో వైస్ ఛాన్సలర్తో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా రాబోతున్నారు. సెప్టెంబర్ 12 టెంటేటివ్గా డేస్ ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. SLBCలో దగ్గరగా నిర్మించిన మెడికల్ కాలేజీని ఆ రోజు ఓపెనింగ్ చేస్తూ 5th ఇయర్కి వచ్చింది. నేను దాని 50 కోట్ల నిధులు రిలీజ్ చేయించి ఫాస్ట్గా చేయడం జరిగింది. దాంతోపాటు అదే సముదాయంలో డెంటల్ కాలేజు, నర్సింగ్ కాలేజు 40 కోట్లతో శంకుస్థాపన కార్యక్రమం కానీ, బ్రాహ్మణ వెలువల చెరువు